గొల్లల మామిడాడ కోదండ రామాలయంలో మరో విశిష్టత అద్దాల మేడ. ఆ అద్దాల మేడ అంటే రెండు రాజగోపురాలకి మధ్యలో ఒక అద్దాల మేడనైతే నిర్మించారు. ఈ అద్దాల మేడ ద్వారా అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఆ వ్యక్తిలో ఉన్న మైనస్ అంటే వాళ్ళ చూసేది క్లిష్టంగా చూసేది ఒక అద్దం మాత్రమే. ఆ అద్దానికి ప్రతీకగా ఇక్కడ ఒక అద్దాల మేడనైతే నిర్మించారు. అయితే ప్రస్తుతానికైతే మనం విగ్రహ రూపంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామికి సీతమ్మ వారు ఒక రత్నాల మాలనైతే ఇచ్చారు. ఆ రత్నాల మాలలో రాముని విగ్రహం ఎక్కడ ఉంది అని చెప్పి ఆ రత్నాల మాల కొరికి ఆంజనేయ స్వామి తెలిపిన ఘట్టాన్ని అయితే మాత్రం మనకి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. ఇదే ఘట్టాన్ని అయితే ఈ అద్దాల మేడ ద్వారా శ్రీరాముని కళ్యాణం ప్రతి ఒక్కరూ పలు విధాలుగా చూసే విధంగా అంటే ఈ అసలు అద్దాల మేడ నిర్మించడానికి గల కారణం ఈ అద్దాల మేడలో విశిష్టతను వివరించేందుకు ప్రధాన అర్చకులు మంజునాథ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి, అసలు ఈ అద్దాల మేడ ఎలా నిర్మించారు, అసలు దీని విశిష్టత ఏమిటి? ఇందాకలు మనం చెప్పుకున్నట్టే రామచంద్రమూర్తి ఉన్నాడు అనేది ఇంకొక విశిష్టత మనం చెప్పుకోవచ్చు. ఎందుచేతంటే ఇక్కడ ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు. మళ్ళీ అక్కడ మనం చెప్పుకోవాలి, తప్పదు, వాళ్ళని కంపల్సరీగా కలవాలి. ఆ సుబ్బిరెడ్డి గారికి సంబంధించిన మూడో కొడుకు అయినటువంటి వాడు ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారు. ఈ రామచంద్రారెడ్డి గారికి ఏంటంటే స్వప్నంలో రామచంద్రమూర్తి అద్దాల మందిరంలో ఉయ్యాలు ఊగుతున్నట్టుగా కలొచ్చిందట అని ఒకటి. అందుకని అద్దాల మందిరం నిర్మించారు. కానీ అక్కడ విశిష్టత అంటే అద్దాల మందిరానికి సంబంధించిన విశిష్టతను మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ రెండు శాస్త్రసమ్మతంగా మనం చెప్పుకోవచ్చు. శాస్త్రసమ్మతంగా అనడానికి కారణం ఏంటంటే ఉపనిషత్తును మీరు తీసుకున్నారనుకోండి, నారాయణ ఉపనిషత్తే మీరు మనకి ఉదాహరణ. అధనిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ. అంటే ఎక్కడ చూసినా కూడా నారాయణుడు ఉన్నాడు అని చెప్పడానికి. తర్వాత అదే ప్రహ్లాదుడు చెప్పాడు అనుకోండి, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోత్తమగతుండు ఎందెందు చూసినా అందందే గలడు దానవాగ్రిని వింటే అని చెప్పి మనకు ఆయన చెప్తాడు భాగవతంలో చెప్పుకుంటే. అలాగే అంటే ఇక్కడ రామాన్ని, రామచంద్రమూర్తిని, రామశబ్దాన్ని, రామస్వరూపాన్ని అంతటా కూడా వ్యాప్తి చెంది అంటే మీరు ఎటు చూసినా రామచంద్రమూర్తిని చూడాలి, రామచంద్రమూర్తి దర్శనం అవ్వాలి అన్న ఉద్దేశంలో అద్దాల మందిరం కట్టారు. ఇక ఇంకొకటి పరతత్వానికి సంబంధించినంతవరకు మనం చూసారనుకోండి, అంటే అక్కడ ఫస్టే వాళ్ళు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు, దీన్ని మీరు కనిపెట్టగలరా అని. అంటే రామచంద్రమూర్తి సీతామ్మవారు బహుకరణ చేశారు ఎవరికి? ఆంజనేయ స్వామి. ఏది ఒక రత్నాలమాల, ఆ రత్నాలమాలని ఇచ్చారు. ఇచ్చేటప్పటికి అందులో ఆంజనేయ స్వామి వెతికాడు, ఏమని, రామచంద్రమూర్తి ఉన్నాడా, రామశబ్దం కానీ కనీసం ఉన్నదా, ఇందులో రామచంద్రమూర్తి ఉంటే నేను వేసుకోవడానికి అని. ఆ తర్వాత గట్ట మీ అందరికీ తెలిసిందో అనుకోండి, ఏమిటి నారదులు వారు అడుగు, నాన్న నువ్వు అలా అంటావేమిటంటే, అప్పుడు సరే అయితే నువ్వు వేసుకున్న వస్త్రాల్లో ఉన్నారా అంటే, నా అణువణువులోని కూడా రామచంద్రమూర్తి ఉన్నాడని చెప్పి గుండెల్లో చీల్చుకొని ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూపిస్తాడు, ఆత్మారాముణ్ణి. అలాగా ఆ పరతత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే అంటే రత్నాల్లో ఇన్నిటిలోని రామచంద్రమూర్తి ఉన్నాడా అని ప్రశ్న. అంటే ఇక్కడ మనకి ఒక ఇందాకల మన చెప్పినట్టుగా రామచంద్రమూర్తి ఉన్నాడా అని ప్రశ్నకు వచ్చింది అనుకోండి, ఆత్మారామ అని మనం చెప్తాం. అంటే నీ శరీరంలో నీకు సంబంధించిన గుండెల్లో రామచంద్రమూర్తి ఉన్నాడా లేదా అన్నది చూడగలిగేది స్థితి ఒకటి ఏర్పడాలి. అది ఇక్కడ అద్దాల మందిరం. అంటే ఆ రామచంద్రమూర్తి ఇందులో ఉన్నాడా లేదా అన్నది చూడాలి అంటే ప్రతి అద్దంలోని చూడాలి. అంతే తప్ప అద్దాల మేడ అంటే ఏదో అద్దాలండి, నా మొహం బాగానే అద్దంగా ఉన్నానండి, లేకపోతే ఏదో సింగారించేసుకోవడం కాదు. అక్కడ రామచంద్రమూర్తిని చూడాలి. ఎలా చూడాలి? ఇక్కడ చూడండి, ఈ ఘట్టం మనకి ఒక ఉదాహరణ. ఇక్కడ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే మనం అబ్జర్వేషన్ చేయాలి. రామచంద్రమూర్తి సీతామ్మవారు అక్కడ అడుగుతున్నాడు రామచంద్రమూర్తి, ఏమిటయా హనుమ నువ్వేమిటి చేస్తున్నావు అంటే, అక్కడ ఎవరిని అక్కడ ప్రశ్నిస్తున్నారు అనేటప్పటికి సుగ్రీవుడు అనే ఆయన అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, ఏమిటి హనుమ ఏమిటి చేస్తున్నావు నువ్వు అని.
ఇక్కడ ఈ పక్కన చేతులు కట్టుకొని నించుని చూస్తున్నవాడు అంగదుడు, వాలి కుమారుడు. దాని వెనకాతలు ఉంటున్నది సుగ్రీవుడు. ఇక దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి ధనస్సును పట్టుకొని ఉన్నాడు. లక్ష్మణస్వామి వీళ్ళందరూ ఆశ్చర్యచకితులై చూస్తున్నారు ఆంజనేయ స్వామి. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి భరతులు వారు రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు కాబట్టి అదే నీలమేఘశ్యామంగా భరతుడిని అక్కడ చూపించారు. ఇక శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక చామరం పట్టుకొని శత్రుఘ్నుడు నించున్నాడు. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి విభీషణుడు చూస్తున్నాడు అక్కడ. దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి యుధాజిత్ అంటే భరత శత్రుఘ్నులకి మేనమావ. దాని తర్వాత చూస్తున్న ఆయన సుమంత్రుడు అంటే మంత్రిగా. దాని తర్వాత చూస్తున్నది కాశీరాజు, ఈయన ఒక మేనమావ భరతుడికి శత్రుఘ్నులకి. అంటే ఇక్కడ స్టోరీ అంటే అక్కడ ఎంతమంది ఘట్టాన్ని వాళ్ళు అక్కడ నిరూపించడానికి చాలా కష్టపడ్డారు. ఈ ఘట్టమే మనకు ఆధారం. ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే పైన చూసారో లేదో అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి అంటే రామచంద్రమూర్తి వారి యొక్క తల్లులు. ఇటుపక్క దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మణస్వామి భార్య అయినటువంటి ఊర్మిళ, భరతుడు భార్య అయినటువంటి మాండవి, శత్రుఘ్నుడి భార్య అయినటువంటి శృతకీర్తి. అంటే ఇక్కడ ముగ్గురు రాణులు. వీళ్ళందరూ కూడా ఇదేమిటి జరుగుతున్నది సన్నివేశం అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేక సన్నివేశంలో కదా ఈ ఆంజనేయ స్వామి విశిష్టత జరిగింది. అంటే మనం ఇందాకనే చెప్పుకుంటున్నట్టుగా ఈ రెండు గోపురాల్లో లాస్ట్ ఘట్టమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే ఇది ఘట్టం రామాయణంలో. అంటే రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు అని. అలాగా ఇక్కడ మనం ఒక్కొక్కటి అంటే అద్దాల మందిరంలో చూసుకుంటూ వెళితే ఇక్కడ ఇంకొకటి పరతత్వానికి సంబంధించింది. అంటే ఇక్కడ మనకి సప్తఋషులకి చెప్పారు రామచంద్రమూర్తి యొక్క పరతత్వాన్ని హనుమ చెప్పారు. హనుమ ఎలా చెప్పారు? రామస్యోపనిషత్తు అని చెప్పి 2 ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. అంటే ఇవి 108 ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తుల్లోని రామరహస్యోపనిషత్తు, రామస్యోపనిషత్తు. మీకు ఇంకా సులువుగా చెప్పాలి అంటే మనకి విష్ణు సహస్రం ఉంటుంది. విష్ణు సహస్రంలోని పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది ఏమని? కేనో పాయేనలగున విష్ణోర్నామ సహస్రకం పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. స్వామి, అష్టాదశ పురాణాలని చదవలేను, వాటి యొక్క విషయాన్ని నేను తెలుసుకోలేను. అంటే అవన్నీ చదవాలంటే మనకు చాలా టైం పట్టదు. భగవద్గీతను చదవాలి, భగవద్గీతను చదివేంత టైం మనకి ఇప్పుడు అసలా లేదు. పోనీ భగవద్గీతను పక్కన పెట్టు. ఏమిటి మామూలుగా మానవులకి సులువైన మార్గం, వాళ్ళకి వెంటనే ఫలితం రావాలి అనే మార్గం ఏది అని అంటే అప్పుడు ఈశ్వరుడు ఈశ్వరోవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. రామచంద్రమూర్తి యొక్క నామమే ఇదంతా కూడా సహస్రనామ తత్తుల్యం. 1000 నామాలు చదివితే ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఒక్కసారి రామ అంటే మనకు ఆ ఫలితాన్ని ఇచ్చేస్తాడు. అలాంటిది ఇది ఒక ఉదాహరణకి చెప్తున్నాను. అలాగే రామ రహస్యోపనిషత్తులో రామచంద్రమూర్తి వారి యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పవలసిన వాడు ఎవరు అంటే ఒక్క హనుమ మాత్రమే. ఎందుచేత ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పవలసిన వారు ఎవరు అంటే ఆంజనేయ స్వామి, హనుమే. ఆ హనుమే ఇక్కడ మనకి ఇక్కడ పరతత్వాన్ని రామచంద్రమూర్తి వారి యొక్క పరతత్వాన్నంతా కూడా సప్తఋషులకి చెప్తున్నారు, ఆయన ఉపదేశిస్తున్నారు. దాన్ని ఏమిటి? వైదేహీ సహితం స్వరధ్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమగే వీరాసనే సుస్థితం. ఆ ఘట్టాన్నంతా కూడా చూపించారు. ఇక అద్దాల మందిరం దగ్గరికి వద్దాం. ఈ అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకోవాలి. శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజున శ్రీ పుష్పయాగం అని చెప్పి ఒక ఘట్టం ఉంది మనకి. అంటే కళ్యాణంలో పాంచరాత్రాగమోక్తంగా జరిగే కార్యక్రమాల్లో శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజు శ్రీ పుష్పయాగం. శ్రీ పుష్పయాగం అంటే ఏమిటి అంటే ద్వాదశకాలార్చన అని జరుగుతుంది. ద్వాదశకాలార్చన అంటే 12 సార్లు అర్చన. అంటే మనకి ఉపచారాలు షోడశోపచారాలు అని ఉంటాయంటే ధ్యాన వాహన ఇది అర్ఘ్యపాద్యాచమనీయ స్నాన చందన ధూప దీప నైవేద్యాలు
ఇవి చాలా వరకు మనకి తెలుసు. చూడండి, మనం పూజలు చేస్తున్నప్పుడు మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన అని చెప్తాం. ఏవైనా పూజల్లో ఏమైనా లోపాలు జరిగితే ఆ లోపాలన్నీ పోగొట్టు స్వామి అని చెప్పి ఇదే నీకు అర్పించేస్తాం. అలాగా శ్రీ పుష్పయాగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే సంవత్సర కాలంలో ఏవైతే మనం అర్చనాది కార్యక్రమాల్లో కానీ, ఇప్పుడు ఆయన సమయానికి ఇప్పుడు ఈ శ్రీరామనవమి వచ్చేస్తున్నారు, రాత్రి 11ంటికి పడుకుంటాడు, 12ంటికి భోజనం చేస్తాడు, పాపం మాటలు భక్తుల గురించి వెయిట్ చేస్తుంటాడు. ఇవన్నీ కూడా దోషాలే. ఆ దోషాలన్నీ పోగొట్టాలి అంటే ఈ శ్రీ పుష్పయాగార్చన అని చెప్పి ఆ 6వ రోజున ఇక్కడ అద్దాల మందిరంలో ఈ అర్చన అంతా కూడా జరిపి రామచంద్రమూర్తికి సేద తీరుతాడు. అంటే హ్యాపీగా పవళింపు సేవ అని చెప్పి బంగారం ఉయ్యాల పెట్టి ఆ ఉయ్యాలలో ఏంటంటే ఈ రామచంద్రమూర్తిని పవళింపు సేవ చేస్తారు. ఇక అద్దాల మందిరం దగ్గరికి మళ్ళీ మనం ఆ టాపిక్ దగ్గరికి వెళ్తే, అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం దృశ్యాన్ని చూస్తే అప్పట్లో వాళ్ళ టెక్నాలజీ ఏమిటి, ఇప్పుడంటే మనం గ్రాఫిక్ వర్క్ ఇవన్నీ మనం చేస్తున్నాం, కానీ వాళ్ళు అప్పుడే గ్రాఫిక్ రచించేసారేమో. ఎందుచేత అంటారేమో, ఇక్కడ ఒక్కొక్క ఘట్టాన్ని మనం చూసినట్టయితే ఒక సింహాసనాన్ని కిందన మధ్యలో ఉన్న సింహాసనాన్ని కానీ, అక్కడ ఉయ్యాల కానీ మనం చూసినట్టయితే ఆ ఉయ్యాల ఇక్కడ ప్రతి అద్దంలోని కనిపిస్తుంది. అలాగే మీకు ఆ సింహాసనం ప్రతి అద్దంలోని కనిపిస్తుంది. ఈ బంగారం ఉయ్యాలది పెడతారు. ఇక్కడ ఎందుకు మనం ఇందాక చెప్పాను కదా, బయట చూసుకో. అయితే ఇక్కడ రామచంద్రమూర్తికి సంబంధించిన ఉయ్యాల, ఆ బంగారం ఉయ్యాల పెడతారన్నమాట. ఆ బంగారం ఉయ్యాల పెట్టి అక్కడ రామచంద్రమూర్తిని పడుకోబెట్టి ఈ ఉత్సవం అంతా ఈ ఉత్సవం అంతా కూడా ప్రతి ఒక్కరికి కనిపించాలి. ఇందాక చెప్పాను చూసారా, ఎందుకలడు అందులేడని సందేహం వలన. అంటే రామచంద్రమూర్తి అంతటా ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి, మన పూర్వకాలంలోని పందిరి మంచాల నుండి చూసారా లేదు, ఈ పందిరి మంచాల్లో ఏంటంటే ఇటు అర్థం అటు అర్థం ఉండేది. ఆ అర్థం ఏమిట్రా అంటే ఉదయం లేవగానే వాడి మొహం వాడు చూసుకుంటే చాలా విశేషమైన ఫలితం, లక్ష్మీప్రదం అని. అలాగే ఇక్కడ ఏంటంటే అద్దాల మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి లేవగానే ఆయన ఆ అద్దంలో ఆయన చూసుకోవడానికి ఒకటి, రెండోది భక్తులందరూ కూడా రామచంద్రమూర్తిని చూడడానికి. అందుకని మీరు ఇక్కడ అంటే రామచంద్రమూర్తి మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి. అద్దాల మందిరంలో కూడా ప్రతిదీ చూసుకోవాలి. ఇక్కడ మధ్యలో నించున్నారంటే వాళ్ళు ఇక్కడ గైడెన్స్ అది ఉందనుకోండి, ఇక్కడ చూపిస్తే పైన ఉన్న ప్రతి అద్దంలోనే కనిపిస్తారు. అలాగా మనం ఇంకొంచెం అటుపక్కకి వెళ్ళారనుకోండి, అటుపక్కకి వెళితే ఒక దగ్గర ఆంజనేయ స్వామి కూర్చున్నట్టుగా కనిపిస్తాడు, ఒక దగ్గరికి వెళ్తే ఆంజనేయ స్వామి నించున్నట్టుగా కనిపిస్తాడు. ఇంకొక దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఉయ్యాల, ఈ కిందనున్న ఉయ్యాల పైన అన్ని అద్దాల్లోని కనిపిస్తుంది. మనకు కాస్త చూద్దాం, పదండి అక్కడికి వెళ్దాం. ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కిందని మనకి ఈ ఊరికి ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడైనటువంటి గణపతికి యొక్క శిఖరం అన్నమాట ఇది. ఇక దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చూస్తే ఇక్కడ ఉయ్యాలను చూడండి, కిందనున్న ఉయ్యాల ప్రతి అద్దంలోనే కనిపిస్తుంది. అంటే మీకు ఇక్కడ నించోండి, ఇక్కడ నించుంటే మీకు అద్దంలో ప్రతి అద్దంలోనే కనిపిస్తుంది. ఇక్కడ దాని తర్వాత దగ్గరికి వచ్చేటప్పటికి సింహాసనం. అంటే ఇప్పుడు అక్కడ సింహాసనం మనం ఇప్పుడు కళ్యాణానికి సంబంధించిన ఆ సింహాసనం మీదే కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడైతే సింహాసనం అయితే లేదు. సింహాసనం పెడితే అక్కడ ఉన్న రామచంద్రమూర్తి ప్రతి అద్దంలోని కనిపిస్తుంది. ఇదిలాగా మనకేంటంటే ద్వాదశకాలార్చన ఇవన్నీ కూడా ఈ అద్దాల మందిరంలోనే. అంటే మనం ఒక కాలాతీతం అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకోవాలంటే మనకు వ్యవధి కూడా చాలా తక్కువ. పుష్పయాగం ఉత్సవం చేస్తారన్నారు, అది ఎలా జరుగుతుంది? అది పుష్పయాగానికి సంబంధించినంత వరకు సాయంత్రం జరుగుతుంది. అంటే మనం ఇంచుమించులో రమారమిగా 7 గంటలకు 7:30 ప్రాంతంలో ఈ శ్రీ పుష్పయాగం అంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం పాంచాన్నిక దీక్షగా పాంచరాత్రాగమోక్తంగా ఇక్కడ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ముందర విశ్వక్షేణ పూజ పుణ్యావసనం, దాని తర్వాత ఏంటంటే పుష్పయాగ మండలార్చన, రచన, అర్చన, దాని తర్వాత ద్వాదశకాలార్చన అయిపోయాక అప్పుడు ఆ రామచంద్రమూర్తిని మనం ఉయ్యాల్లో పరుండబెట్టి సేద తీరుస్తూ ఉంచుతారు. ఇది శ్రీ పుష్పయాగానికి సంబంధించి. అయితే గొల్లల మామిడాల్లో అసలు అద్దాల మేడ నిర్మించడానికి గల కారణం అంటే శ్రీరామ నవమి తర్వాత 6వ రోజు అంటే శ్రీరాముల వారికి సేద తీరేందుకు బంగారు ఉయ్యాలలో సేద తీరేందుకు పుష్పయాగ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని ఈ అద్దాల మేడలోనే నిర్వహిస్తారు. అంటే ఈ అద్దాల మేడలో పుష్పయాగ ఉత్సవం నిర్వహించే సమయంలో
ప్రతి ఒక్కరూ కూడా ఆ ఉత్సవాన్ని చూసేందుకు ఈ అద్దాల అమరిక అయితే మాత్రం నిర్మించారు. ఆ కాలంలోనే అయితే ఈ అద్దాలు కనుక మనం ఒక్కసారి చూసుకుంటే కనుక పుటాకార కుంభాకార దర్పణాలు అన్నట్లు కూడా ఒక నిర్దిష్టమైన పరిధిలో అమర్చారు. అంటే ఒక పక్క నుంచి చూస్తే ఒక విధంగాను, మరో పక్క నుంచి చూస్తే మరో విధంగాను. అంటే అన్ని అద్దాలలో కూడా ఈ శ్రీరాములు వారు, అదేవిధంగా సీతమ్మ వారు, లక్ష్మణుడు, హనుమంతుడు అంటే వీళ్ళ దేవతా విగ్రహమూర్తులన్నీ కూడా అందరికీ కనిపించే విధంగా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అద్దాల మేడనైతే నిర్మించారు. ఈ అద్దాల మేడ ద్వారా ఆ స్వామివారికి పుష్పయాగ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ చూసే విధంగా అయితే ఈ అద్దాల మేడని ఆ ముఖ్య ఉద్దేశంతో నిర్మించారని చెప్పి వేద పండితులు అయితే మాత్రం చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.